మొత్తంగా 11 మంది చనిపోయినట్లుగా కూడా ఇప్పటి వరకు అఫీషియల్ గా డిఐజీ చెప్పిన పరిస్థితి. ఇంకా ఎంతమంది చనిపోయారు అనే విషయాలు తెలియాల్సింది. మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రమాద స్థలం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏమైనా అప్డేట్స్ అందాయా? స్వాతి, మనం ప్రస్తుతం ప్రమాదం మొదట ప్రారంభమైన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ బస్సు కాలిపోయిన ప్రాంతానికి ఇక్కడికి 300 మీటర్ల దూరం ఉంది. మనం చూస్తే ఇక్కడ రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఇక్కడే బస్సు బైక్ పై వెళ్తున్న వ్యక్తి శివశంకర్ గా గుర్తించారు. కర్నూలుకు చెందిన శివశంకర్ బైక్ పై వెళ్తున్నాడు. అంటే బస్సు వెళ్లే వైపే శివశంకర్ బైక్ లో వెళ్తున్నాడు. వెనకాల నుంచి వి కావేరీ ట్రావెల్స్ బస్సు శివశంకర్ ను ఢీకొన్న వెంటనే ఆ బస్సు కింద బైక్ ఇరుక్కుంది. తర్వాత ఇక్కడ నుంచి 300 మీటర్లు పొడవు బైక్ కింద ఈడ్చుకుంటూ బస్సు వెళ్ళింది. దీంతో పెట్రోల్ ట్యాంకు మూత కూడా ఊడిపోయింది. ఆ తర్వాత స్పార్క్ రావడం, ఫైర్ కావడం క్షణాల్లో జరిగిపోయింది. మనం ప్రస్తుతం ఈ వాహనంలో శివశంకర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలిస్తున్నారు. కర్నూలు ప్రజానగర్ కాలనీలో శివశంకర్ నివాసం ఉంటున్నారు. ఆయన ఉదయమే ఏ పని పైన వెళ్తున్నారో తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఆయన బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న వెంటనే 300 మీటర్లు పొడవున ఈడ్చుకు వెళ్లి అక్కడ స్పార్క్ రావడం, పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ కావడం, స్పార్క్ మంటలు రావడంతో వెంటనే ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ నుంచి 300 మీటర్లు అంటే బస్సు చాలా వేగంతో వెళ్తూ ఉన్నింది. బస్సు వేగం కారణంగా అట్లాగే ముందు ఉన్న బైక్ పై వెళ్తున్న శివశంకర్ ను గుర్తించని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సంఘటన అంటే బస్సు కాలిపోయిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఈ రక్తపు మరకలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడే ఇప్పటి వరకు శివశంకర్ మృతదేహం పడి ఉన్నింది. ఈ తర్వాత ఇక్కడ నుంచి 300 మీటర్ల పొడవున ఈ బస్సు ఈడ్చుకు వెళ్ళింది ఈ రోడ్డు పైన. ఆ తర్వాత మంటలు రావడంతోనే ఢీకొన్న తర్వాత కూడా వెంటనే డ్రైవరు బస్సు ఆపే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. ఆ ఈడ్చుకుపోతున్నా కూడా డ్రైవర్ బహుశా అదే వేగంతో వెళ్లడం, అక్కడ స్పార్క్ రావడంతోనే ఘోర ప్రమాదానికి దారి తీసిందని చెప్పవచ్చు. మనం ఇక్కడ నుంచి లాంగ్ షాట్ లో చూస్తే 300 మీటర్ల పొడవున బస్సు నిల్చున్న కాలిపోయిన ప్రదేశాన్ని కూడా కెమెరామెన్ మధు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ముందు వెళ్తున్న బైక్ను ఢీకొన్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అట్లీస్ట్ జరిగిన వెంటనే బస్సును ఆపి ఉంటే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇంత దూరం బైక్ను ఈడ్చుకు వెళ్లడంలో భాగంగానే బైక్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ కావడం, అదంతా ఫ్లో అయింది. అప్పుడే స్పార్క్ రావడంతోనే ఘోర ప్రమాదం జరిగింది. ముందు మంటలు బస్సుకు ముందుగా వ్యాపించి ఆ తరువాత వెనక వైపు వ్యాపించాయి. ఆ తర్వాత కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంటలు వచ్చిన తర్వాత కూడా స్పేర్ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. మంటలు వచ్చిన తర్వాత వెంటనే ప్రయాణికులను గట్టిగా కేకలు వేసి బస్సు అంటే బైక్ విడి భాగాలు కూడా అక్కడక్కడ పడి ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తే బైక్ ను బస్సు ఈడ్చుకు వెళ్లేటప్పుడు దాని విడి భాగాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఘోర ప్రమాదానికి దారితీసింది. మంటలు చెలరేగిన తర్వాత స్పేర్ డ్రైవర్ అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలర్ట్ చేసి ఉంటే వెనకున్న ప్యాసింజర్లు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చే అవకాశం ఉండేది. డ్రైవర్లు కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చి కిందికి వెళ్లిన తర్వాత అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. దారి పొడవున బైక్ సంబంధించి విడి భాగాలు ఈడ్చుకు వెళ్లే సమయంలో అక్కడక్కడ పడి ఉన్నాయి. సంఘటన జరిగిన వెంటనే స్పేర్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. అతివేగం, అట్లాగే బైక్ను ఢీకొనడం, ఆ తరువాత మంటలు వచ్చిన తర్వాత ప్రయాణికులను అప్రమత్తం చేయకపోవడం, వీటన్నిటి కారణం దృష్ట్యా ప్రమాద తీవ్రత చాలా పెరిగిందని చెప్పవచ్చు. దీని కారణంగానే వెనుక ఉన్న ప్రయాణికులు బయటికి రాలేక లోపలే సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 12 మంది ప్రయాణికులు 11 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్టు అంచనా వేస్తున్నారు. బైక్ పై వెళ్తున్న శివశంకర్ కూడా, కర్నూలుకు చెందిన శివశంకర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే మొత్తం మృతులు ఇప్పటి వరకు 12 మందిగా తేలింది. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలను బస్సు నుంచి బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మృతదేహాలను బయట తీసే క్రమంలో ఎన్ని మృతదేహాలు అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్వాతి.
రైట్ చంద్రశేఖర్, అయితే అసలు బస్సు ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటే బస్సులో ఏదైతే బస్సును తయారు చేసిన మెటీరియలే అసలు ఒకసారి ప్రమాదం జరిగితే ఎవరు దాంట్లో సురక్షితంగా బయటపడే పరిస్థితి లేదు అని కూడా ఇందాక మనకు డిఐజీ కోయ ప్రవీణ్ చెప్తున్నారు. అసలు అలాంటి బస్ని ఎందుకు అనుమతిస్తున్నారు? అసలు ఎలాంటి అనుమతులు తీసుకొని ఇలాంటి బస్సులు నడుస్తున్నాయి? స్వాతి, చాలా వరకు ఇప్పటివరకు మనం చూసిన ప్రమాదాలను చాలా వరకు చూస్తే అందులో డ్రైవర్ల నిర్లక్ష్యం కానీ, లేకపోతే బస్సు నిర్వహణ లోపం కానీ, లేకపోతే డ్రైవర్లకు సరైన రెస్ట్ లేకపోవడం కానీ, వీటి కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరొకటి రోడ్డు సక్రమంగా లేకపోవడం. నేషనల్ హైవే అయినప్పటికీ దాదాపు ఇప్పుడు NH-44 తీసుకుంటే కర్నూలు రీచ్లో దాదాపు 15 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక లేయర్ కూడా వేయలేదు. చాలా వరకు గుంతలమయమైంది. కర్నూలుకు ఇటు అటు అంటే హైదరాబాద్ వైపు ఇటు బెంగళూరు వైపు చూస్తే ఎటు చూసినా గుంతలే ఉన్నాయి. హైవే నిర్వహణ నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. టోల్ గేట్లు పెట్టి ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టోల్ ధరలు కూడా పెంచుతున్నారు. అయితే హైవే నిర్వహణలో మాత్రం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేయడం, ఆ తర్వాత వాటిని వదిలేయడం. ప్రస్తుతం చూస్తే మనం మే నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైవేలో ఎక్కువగా గుంతలున్నాయి. కొన్ని వందల సంఖ్యలో డోను కర్నూలు మధ్యలో చూస్తే దాదాపు 1000 గుంతలు ఉన్నట్టు అంచనా. ఇది అధికారులు తరచూ భద్రతా సమావేశాలు సేఫ్టీ మీటింగ్స్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అధికారులు, ట్రాఫిక్ అధికారులు అందరూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ నేషనల్ హైవే అధికారుల తీరు మాత్రం మార్చుకోవడం లేదు. NH-44లో నిర్వహణ తీరు చాలా అధ్వాన్నంగా ఉంది. జాతీయ రహదారుల అధికారులు ఏమాత్రం మరమ్మతులు చేయించలేని పరిస్థితి. చిన్న గుంతలు అప్పటికప్పుడు పూడ్చడం, ఆ తర్వాత వదిలేయడం. ఒక లేయర్ ఇప్పటికే దాదాపు 2 సార్లు లేయర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక లేయర్ కూడా నేషనల్ హైవే 44లో కర్నూలు రీచ్ లో ఏర్పాటు చేయలేరు. దీని కారణంగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఈ బస్సు దగ్ధమై ప్రమాదం జరిగింది. కానీ రెగ్యులర్ గా జరిగే ప్రమాదాలు కోకొల్లలు, బైక్ల పైన వెళ్లే వాళ్ళు, అలాగే సడన్ గా బ్రేక్ వేయడం వల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనడం వల్ల జరిగే ప్రమాదాలు కర్నూలు డోన్ మధ్యలో అనేకం జరుగుతున్నాయి. అయినా నేషనల్ హైవే అధికారులు ఎప్పుడు కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. NH-44 ని పూర్తి స్థాయిలో నిర్వహించిన దాఖలాలు లేవు. రోడ్ డివైడర్స్ లో కూడా మనం చూస్తే ఇక్కడ మొక్కలు ఉండాలి. నేషనల్ హైవే రోడ్ డివైడర్ పైన మొక్కలు ఉండాలి. ఎందుకంటే రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల ఎదురు వచ్చే వాహనాలు కళ్ళపై పడకుండా మొక్కలు ఉండాలి. మనం చూస్తే ఎక్కడ కూడా మొక్కలు పెంచిన దాఖలాలు లేవు. మొత్తం గడ్డి పెరిగి ఉంది. అంటే నేషనల్ హైవే అథారిటీ ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది మనకు స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ సంఘటనకు పరిశీలిస్తే వి కావేరీ ట్రావెల్స్ స్పేర్ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అయితే డ్రైవర్ నిద్రమత్తులో బైక్ ను ఢీకొట్టాడా లేకపోతే ఏంటనేది విచారణలో తేలాల్సి ఉంది. అయితే సంఘటన జరిగిన తర్వాత కూడా డ్రైవరు స్పేర్ డ్రైవర్ ఇద్దరు నిర్లక్ష్యం అనేది క్షమించరానిది. బస్సు అట్లీస్ట్ యాక్సిడెంట్ బైక్ ని ఢీకొన్న తర్వాత వెంటనే ఆపి ఉంటే పెద్దగా ప్రమాదం ఇంత తీవ్రత దారితీసే అవకాశం లేదు. బస్సు ఢీకొన్న తర్వాత 300 మీటర్లు బస్సు కింద బైక్ ఇరుక్కుపోయినా డ్రైవర్ అలాగే వెళ్లాడంటే డ్రైవర్ నిర్లక్ష్యం ఎంత ఉందనేది మనకు స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఫైర్ అయిన తర్వాత కూడా బైక్ పెట్రోల్ ట్యాంకు ఓపెన్ అయ్యి పెట్రోల్ ఫ్లో అయ్యి అది దగ్ధమైన తర్వాత కూడా స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా ప్రయాణికులను అప్రమత్తం చేయలేదు. వారు ముందుగా కిందికి దిగేసి ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే ఫైర్ కనిపించగానే గట్టిగా కేకలు వేసి బస్సులో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి ఉంటే ప్రమాద తీవ్రత ఇంతగా ఉండేది కాదు. బస్సు పూర్తిగా కాలిపోవచ్చు కాక ప్రయాణికులు చనిపోయిన 12 మందిలో కొంతమంది అయినా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. అయితే కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవరు స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా ప్రదర్శించిన నిర్లక్ష్యం అనేది క్షమించరానిది. అయితే ఆర్టీఏ అధికారులు, పోలీసులు దర్యాప్తులో ఏ విషయాలు తేలాల్సి ఉంది. అంటే ఇందులో బస్సు ఫిట్నెస్ ఏ మేరకు ఉంది, డ్రైవర్ ఏమైనా నిద్రపోయినప్పుడు ఏమన్నా బైక్ ను ఢీకొట్టాడా, ఈ విషయాలన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మొత్తం మీద వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవరు స్పేర్ డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
బస్ ఫిట్నెస్ ఏంటనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రియా, చంద్రశేఖర్, అయితే ఈ దుర్ఘటనలో మొత్తంగా చూస్తే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం ఒకటైతే నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనిపిస్తోంది. మెయిన్ డ్రైవరే కాదు, స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నారు, కానీ ప్రయాణికుల్ని రోడ్డు పైన వదిలేస్తారు. అంటే ఒక ప్రమాదం ఏదైనా జరిగితే దాన్ని వెంటనే అది చిన్న ప్రమాదమా లేదంటే అసలు ఎలాంటి ప్రమాదం అని అంచనా వేయలేకపోవడం ఒకటైతే, ఎవరిని ప్రయాణికులను కూడా అలర్ట్ చేయకుండా వాళ్ళకి వాళ్ళు దిగేసి వాళ్ళని రక్షించుకోవడం అనేది అసలు అంటే డ్రైవర్కి ఎలాంటి అనుమతులు ఉండాలి, ఆయన ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా లేదంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా డ్రైవర్ని ఇలా స్పేర్ డ్రైవర్ని పెట్టుకున్నారా? ఈ దుర్ఘటనలో చూస్తే మనకు అదే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమంటారు? ప్రియా, ఈ మామూలు డ్రైవింగ్లో వోల్వో బస్సులు డ్రైవింగ్ అనేది చాలా క్లిష్టమైంది, చాలా అనుభవం కూడా ఉండాలి. గతంలో కొంతమంది నిపుణులు ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం ఇండియన్ రోడ్స్ కండిషన్స్లో వోల్వో బస్సులు నడపడం అనేది కొంచెం క్లిష్టంగానే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. అయితే అందులో ఆ వోల్వో బస్సులు డ్రైవింగ్ చేసే డ్రైవర్లు కూడా చాలా అనుభవం ఉండాలి, చాలా ట్రైనింగ్ కూడా ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన డ్రైవర్కు ఉన్న అర్హతలు ఏంటి, ఆయనకు ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చారు, ఆయనకి ఎన్ని సంవత్సరాలుగా అనుభవం ఉందనేది ఆర్టీఏ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. అయితే ఈ సంఘటనను చూస్తే మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా అందులో ప్రయాణికులను అప్రమత్తం చేయకపోవడం అనేది చాలా దారుణం. తన ప్రాణాలు కాపాడుకోవడానికి స్పేర్ డ్రైవర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప అట్లీస్ట్ తమ మొత్తం 40 మంది ప్రాణాలు తమ చేతుల్లో ఉన్నాయి, తమ చేతుల్లో పెట్టారు, వారిని కూడా కాపాడాల్సిన బాధ్యత తమకుందన్న విషయాన్ని ఆ స్పృహ కూడా డ్రైవర్కి లేకుండా పోయింది, స్పేర్ డ్రైవర్ కూడా లేకుండా పోయింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసలు సంఘటన జరిగిన వెంటనే వారిద్దరూ అలర్ట్ అయ్యి వెంటనే ప్యాసింజర్లందరినీ క్షణాల్లో అలర్ట్ చేసి ఉంటే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేది కాదు, ఇంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేది కాదు. అంతకుముందు కూడా వారి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అంతకుముందు కూడా డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడున్న బస్సు కాలిపోయిన ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడికి వెనక 300 మీటర్ల దూరంలో యాక్సిడెంట్ జరిగింది. బస్సు అంటే ముందు వెళ్తున్న బైక్ ని డ్రైవర్ ఢీకొట్టాడా లేకపోతే ఆయన అడ్డం వచ్చాడా అనే విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఆపేసి అసలు మనం ఢీకొట్టిన బైక్ డ్రైవర్ ఎలా ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటనేది చూడాలి. అలా చూడకుండా ఆ వేగంలో అదే స్పీడ్తో బైక్ కింద ఇరుక్కున్నా సరే బస్సు ముందు భాగంలో 300 మీటర్లు అలాగే దూసుకొచ్చాడు. ఆ తర్వాత కానీ బస్సు ఇక్కడ ఆపలేదు. అది చాలా నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చు. వెంటనే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బైక్ ఢీకొన్న వెంటనే డ్రైవర్ బస్సు ఆపి ఉంటే ఇంత ఘోర ప్రమాదానికి దారి తీసే అవకాశం లేదు. ఇంత ఫైర్ వచ్చిన తర్వాత కూడా ఆయన నిర్లక్ష్యం మాత్రం వీడలేదు. బస్సు డ్రైవరు స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 12 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోలీస్ ఫోరెన్సిక్ అధికారులు లోపలికి వెళ్లి మృతదేహాలను బయటికి తీస్తే లోపల ఉన్నది 11 మృతదేహాలనే ఇంకా ఎక్కువ ఉన్నాయనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే విజిబుల్ గా 11 మృతదేహాలు కనిపిస్తున్నాయని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. మరో బైక్ నడిపిన వ్యక్తి ఆయన శివశంకర్, కర్నూలు చెందిన వ్యక్తి, ఆయన కూడా చనిపోయారు. మొత్తం 12 మంది ఇప్పటి వరకు మృతి చెందినట్లు సమాచారం ఉంది. ఆర్టీఏ అధికారుల విచారణలో బస్సు ఫిట్నెస్ అట్లాగే డ్రైవర్ కున్న అనుభవాలు, ఆయనకున్న ఆ ట్రైనింగ్ ఏంటి, ఇద్దరు డ్రైవర్లకున్న ఎప్పుడు రెస్ట్ ఇచ్చారు, వీటన్నిటి కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రియా, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పక్కకు